హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సెంట్రల్ జూ అథారిటీలో లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేశారండి. సో దీనికి కేవలం 12th పాస్ అయితే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. ఇది సెంట్రల్ జూ అథారిటీ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ జాబ్స్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ జాబ్స్ కావాలో కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాము. మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూడండి, సెంట్రల్ జూ అథారిటీ అని ఇచ్చారు. అయితే మనకి వేకెన్సీ కర్క్యులర్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. సెంట్రల్ జూ అథారిటీ బాడీ అండర్ మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజెస్ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్స్ లోయర్ డివిజన్ క్లర్క్ అని అయితే ఇచ్చారు. పే లెవెల్ మనకి ఎంత అంటే 19,900 నుంచి 63,000 వరకు అయితే జనరల్ కేటగిరీ ఆర్ రెగ్యులర్ బేసిస్ టు బి ప్రెజెంట్లీ పోస్టెడ్ న్యూ ఢిల్లీ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్ యాజ్ పర్ డీటెయిల్స్ మెన్షన్డ్ బిలో అనేది ఇచ్చారు. సో అది మనకి ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఇవేంటంటే జనరల్ కేటగిరీలో రెగ్యులర్ బేసిస్ కిందనే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇదంతా అప్లికేషన్ ఫాము. ఇవన్నీ చూడండి, నేమ్ ఆఫ్ ద ఫుల్ నేము ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు, అప్లికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను. సో ఒకసారి విజిట్ చేయండి, చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది. సో అది. సో ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు నీట్గా మీ 10th, ఇంటర్ సర్టిఫికేట్స్లో ఎలా ఉంటుందో సో కంప్లీట్ ఈ విధంగా మీ యొక్క ఫుల్ నేము, అలాగే మీ యొక్క మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లో ఉండే విధంగా, అండ్ మీ ఫాదరు లేదా హస్బెండు అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అండ్ నార్మల్ అడ్రస్ అనేది, మీరు ఉండే అడ్రస్ అనేది రాయండి. అండ్ ఫోటో ఒకటి అటాచ్ అనేది చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు 10th, ఇంటరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ యొక్క 10th, ఇంటర్లో సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో ఇక్కడంతా మీ సిగ్నేచర్, అడ్రస్ ఫిల్ చేసేసి మిగతా ప్లేస్ అండ్ డేట్ సిగ్నేచర్ చేసేసి దీనికైతే మీరు పోస్ట్ ద్వారా అయితే వాళ్ళకి ఆ అప్లికేషన్ అనేది పంపించాలి. సో అది. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ షుడ్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేశాక మీకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. 2 కాపీస్ ఆర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని ఇచ్చారు. సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలంట. అండ్ అటాచ్డ్ కాపీస్ సర్టిఫికేట్స్, టెస్టిమోనీస్, ప్రూఫ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్. సో ఏంటంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, మీ 10th, ఇంటరు, క్యాస్ట్ ఇవన్నీ కూడా ఉండాలి. సో అటాచ్డ్ కమ్యూనిటీ స్టేటస్, అదే చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే వీళ్ళు అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కి అనేది మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాలి. సో ఇది. దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏం లేదు, డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నారు. సో నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. మనకి లాస్ట్ డేటు ఎప్పుడంటే ఇక్కడ ఇచ్చారు, లాస్ట్ బై అక్టోబర్ 31 వరకు అయితే మనకి టైం అయితే ఉంది. సో ఈ అక్టోబర్ 31 లోపు ఎప్పుడైనా సరే మనం
ఆన్లైన్లో మనకి డైరెక్ట్గా ఆన్లైన్లో మాత్రం అప్లై చేయడానికి లేదు, ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో 31 లోపు ఎప్పుడైనా సరే సెండ్ చేయొచ్చు. సో మనకి జాబ్ అనేది న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఒక రిటన్ టెస్ట్ అనేది పెడతారు. సో రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది. సో ఇది మెయిన్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ పోస్టు అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, పే లెవెలు, ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇది లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఇచ్చారు. ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అంటే అందరికీ తెలిసిందే. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఉంది. అండ్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు చూడండి. 12th పాస్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ అనేది ఇచ్చారు. సో మనకి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. పాస్ అయిన వాళ్ళు మాత్రమే. సో అదొకటి. అండ్ నెక్స్ట్ షుడ్ పాస్ టైప్ రైట్ ఇన్ ఇంగ్లీష్ విత్ మినిమం స్పీడ్ 35 words per minute అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ అంటే అందరికీ తెలిసిందే, టైపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇదే కాదు, ఏ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకైనా మినిమము టైపింగ్ స్పీడ్ అనేది మంచిగా వచ్చుండాలి. సో టైపింగ్ అనేది వచ్చుండాలి. సో అది. ఇక్కడ రిటన్ టెస్ట్ పెట్టేది కూడా టైపింగ్ మీదే పెడుతున్నారు వీళ్ళు మెయిన్ వచ్చేసరికి. సో టైపింగ్ స్పీడ్ ఎలా ఉందో దాంట్లోన మీకు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని చేసి అప్పుడు ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అది ఇక్కడ పే లెవెల్ అయితే ఇచ్చారు చూడండి. 19,900 నుంచి 63,200 వరకు అయితే 7th CPC లెవెల్లో అయితే ఉంటుంది మనకి. సో అది. అండ్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు, అప్ టు 27 years అయితే ఇచ్చారు. రిలాక్సిబుల్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ అప్ టు 40 years అయితే ఇచ్చారు. సో అది మెయిన్. ఇవైతే ఏజ్ లిమిట్ అయితే ఇలా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి ఇవన్నీ కూడాను. సో ఇవి ఉండాల్సిన సర్టిఫికేట్స్. సో మనకి ఏంటంటే సబ్మిషన్ ఆన్లైన్ మనకి ఏంటంటే అప్లికేషన్ అనేది ఒక్కసారే పంపించాలంట. 2 సార్లు ఇలా అంటే కొంతమంది ఏంటంటే పోస్ట్ ద్వారా కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అని 2 times ఇలా పంపించారనుకోండి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనేది వీళ్ళైతే చెప్పారు. సో ఇది ఫస్ట్ లైనే మెన్షన్ చేశారు వీళ్ళు. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. మోర్ సబ్మిషన్ అప్లికేషన్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ ద అప్లికేషన్ కాల్డ్ రిటన్ టెస్ట్ అనేది ఇచ్చారు. సో చెప్పాను కదా, ఒకసారి పంపించిన తర్వాత అదే ఫైనల్ అనుకొని ఉంచాలి. సో మళ్ళీ పంపిస్తే అసలు మీకు రిటన్ టెస్ట్కి పిలవడానికి అసలు మేము ఏ అప్లికేషన్ తీసుకోవాలి అని వాళ్ళైతే అంటున్నారు. కాబట్టి మీరు ఆ పోస్ట్ చేసేటప్పుడే కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఇచ్చిన విధంగా ఇక్కడైతే వీళ్ళన్నీ ఇచ్చారు. సో ఎట్లా ఏమేమి ఉండాలి, ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది ఇచ్చారు. ఇది ఇక్కడ వీళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇచ్చారు. సో ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ఇది అండి. ఐ హోప్ ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.